మీరు చిన్న సైగ చేస్తే చాలు మీతో ఉంటాను. సారీ సీత గారు, తెలుగు సరిగా మాట్లాడడం రాక నాకు ప్రాబ్లం అవుతుంది. ఐ మీన్ వాట్ ఐ మీన్ టు సే ఇస్, నా క్యాబిన్ కూడా మీకు ఎదురుగానే ఉంది. ఎనీ టైం ఏ హెల్ప్ కావాలన్నా అడగండి అని చెప్తున్నాను. ష్యూర్ సార్. చెప్పాలనుకుని మర్చిపోయాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ శారీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. 11. ఏంటది? ఇప్పటికి మీరు నాకు చెప్పిన థ్యాంక్స్ సంఖ్య. అమ్మవారికి కుంకుమార్చనలాగా నాకు థ్యాంక్స్తో మీరు అర్చన చేసేలా ఉన్నారు. అది అర్చన కాదు సార్, జస్ట్ ఫార్మాలిటీ. అఫ్ కోర్స్. ఇంకో విషయం, ముందు ముందు నేను మిమ్మల్ని బాగా వాడుకోవాలనుకుంటున్నాను. వాట్? దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి సీత గారు. నేను తెలుగులో ఎలా మాట్లాడినా కూడా సహృదయంతో మంచి భావాన్ని మాత్రమే తీసుకోండి వేడుకుంటున్నాను. ఇంతకీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీ శారీ సెలెక్షన్, మీ శారీ చాలా బాగుంది. నేనెప్పుడు నా వైఫ్కి శారీస్, నగలు సర్ప్రైజ్ గిఫ్ట్గా తీసుకెళ్ళినా కూడా తనకి నచ్చడం లేదు. సో ఈసారి మీకు నచ్చింది తీసుకుంటాను. అందుకు మీ హెల్ప్ కావాలి. అలాగే సార్. సీత గారు, మళ్ళీ చెప్తున్నాను, నేను అమ్మవారి భక్తుణ్ణి. ఆడవాళ్ళని గౌరవించడం నా ధర్మం. నా తెలుగుతో మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే దయచేసి మన్నించండి. నీకేమైనా పని చేయాలని కోరికగా ఉంటే నాలాగేదైనా జాబ్ చూసుకో, కానీ మోడలింగ్ వద్దు. దాక్షాయణి, నీకు ఇష్టమైతే వేరే పని ఏదైనా చేసుకో, మోడలింగ్ మాత్రం వద్దు. నీ కోపమంతా మోడలింగ్ చెయ్యొద్దన్నారనే కదా? కోపం రాదా మరి? అరే, నా మొగుడికైతే నేనంటే బొత్తిగా విలువ లేకుండా పోయింది. ప్రతి దానికి అన్నా వదినా అని భజన చేయడం తప్ప నన్ను అర్థం చేసుకోడే. ఏం చేస్తాం, సీతక్క అట్లా మాయ చేసింది. నువ్వు మోడలింగ్ చెయ్యాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటది? మన ఇంటికొచ్చిన సూర్యకాంతం, అదే కాంతమ్మత్త. ఆమె నోటికి అందరూ భయపడాల్సిందే. సీతక్కకి అడ్డుకట్ట వేసి నీతో మోడలింగ్ చేయించే సత్తా ఆమెకొక్కదానికే ఉంది. కొంచెం కాకా పట్టావు అంటే నీ పని అయిపోయినట్టే. అనవసరంగా నా విషయాల్లో జోక్యం చేసుకోకుండా ముందు మీ పెద్దరికాన్ని మీరు కాపాడుకోండి. అవక్క, బావగారు పెద్దరిక మంటగట్టిండ్రు కదా, రేడియో లెక్క ఎవ్వరి మాట అయినదు, ఆవిడ మాటే అందరినాలి. నువ్వు గిట్లా అత్తని కొంచెం పొగిడినవనుకో, సీతక్కని దబాయించి మరీ ఒప్పిస్తుంది. ఎస్, మన ముందున్న ఆప్షన్ అదొక్కటే. పదండి. అత్తయ్య గారు, కోపం వచ్చింది అత్తయ్య గారు? ఏంటి కోపం? ఏంటి కోపం? ఇందాకంతా
పెద్దదాన్ని అని చూడకుండా చీపిరి పుల్లలాగా తీసేశావు. ఇప్పుడొచ్చి గారు అని గౌరవిస్తున్నావే. తప్పైపోయింది అత్తయ్య. అప్పుడు నేనున్న ఆవేశంలో నేనేం మాట్లాడానో నాకే తెలీదు. సారీ. తప్పని అర్థం చేసుకుని సారీ చెప్పావు కాబట్టి క్షమించాను. మా మంచి అత్తయ్య. జ్యూస్ తాగండి. అడుగు. ఆ, నేను మోడలింగ్ చేయడం తప్పంటారా అత్తయ్య? చాచా, అస్సలు కాదు. ఇవాళ రేపు ఆడపిల్లలు ఏదైనా చెయ్యొచ్చు. మరి సీతకేంటి తప్పు అని అడ్డుపడిపోతుంది? పెద్ద కోడలని పొగరు. కానీ బావగారు పెద్దరికం మీకిచ్చారు, పెద్దనం చేస్తే మీరు చేయాలి. మొన్నటిదాకా అంటే మాకంటూ పెద్ద దిక్కు ఎవరూ లేరు కాబట్టి సీతక్క మాట విన్నాం. ఇప్పుడు మాకు మీరున్నారు కదా, మీరు ఎలా చెప్తే మేము అలా చేస్తాం. ఆ, ఇది పద్ధతి గల ఆడపిల్ల లక్షణం అంటే. మీకు నేనున్నాను, ఏ భయం లేదు. ఈ అభయం చాలత్తయ్య. ఇంతకీ నన్ను మోడలింగ్ చేయమంటారా వద్దా? బ్రహ్మాండంగా చేసుకో. సీతక్క వద్దంటోంది. మరి తనెవరు వద్దండానికి? కాంతమ్మ చెప్పిందే జరుగుతుంది. నేను నీకు మాటిస్తున్నాను. థ్యాంక్ యూ అత్తయ్య. అయితే నేను ఫోటోషూట్కి ఏర్పాట్లు చేసుకోవచ్చా? హాయిగా చేసుకో. అందరిని ఒప్పించే బాధ్యత నాదే. వెళ్ళండి. థ్యాంక్ యూ అత్తయ్య. పదండి. అమ్మయ్యా, నా పని సక్సెస్. పదండి. సీత, సీత, కాఫీ తీసుకో. మీరు నా కోసం కాఫీ కలుపుకురావడం ఏంటండి? తప్పే ఉంది సీత. నేను షాప్ నుంచి వచ్చినప్పుడు, పని నుండి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఇప్పటి వరకు నువ్వే కాఫీ పెట్టించావు కదా. ఈరోజు ఆఫీస్ నుంచి నువ్వు అలసిపోయి వచ్చావు, అందుకే నేనే కాఫీ చేసి తీసుకొచ్చాను. అది వేరు ఇది వేరండి. ఏది కాదు, అంతా ఒకటే. ఇదిగో తాగు, తీసుకో. కాఫీ చాలా బాగా చేశారండి. అవును, ఇంతకి మీరు భోంచేశారా? నువ్వు ఆఫీస్ నుంచి రాకుండా ఎలా భోంచేస్తాను? అయ్యో, ఏంటండి మీరు? పదండి పదండి, వడ్డిస్తాను నేను. శంకర్, ఏంటొదినా? మీరిద్దరు భోంచేశారా? తింటే తిండి సహించాలి కదా వదినా. చిరాగ్గా ఉంటే ఇంకేం తింటాం? ఏమేం శంకర్? మాట్లాడవేంటి శంకర్? మీ అన్నయ్య అడుగుతున్నారుగా. ఏం చెప్పాలి వదినా? ఉదయం నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఆ మోడలింగ్ గురించి మొండి పట్టుకుని కూర్చుంది. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. చెప్పి చెప్పి నా నోరు కూడా పోయింది, కానీ అది మాత్రం మారలేదు. ఒక్క నిమిషం. రే శంకర్, నువ్వు ఆవేశపడకుండా మెల్లగా నచ్చ చెప్పి ఉండొచ్చు కదా. చాలా నచ్చ చెప్పి చూశానన్నయ్య. ఎంత కంట్రోల్ చేసుకున్నా కోపం వచ్చేలా రెచ్చగొడుతుంది. దాక్షాయిని,
దాక్షాయిని దాక్షాయిని చిన్నపిల్లల ఆలకేంటి? పద భోంచేద్దాం. మీ మరిది చెప్పాడు కదక్క, మళ్ళీ నాతో చెప్పించుకోవడం నీకు సరదానా? నేను మోడలింగ్ చేయడానికి ఒప్పుకుంటేనే నేను తింటాను. చూడు, నీకు కావాలంటే ఏదైనా జాబ్ చేయి. మోడలింగ్ నీ మెంటాలిటీకి సెట్ కాదు. వచ్చిన పని మనసు మెచ్చిన పని చెయ్యడానికి మనస్తత్వంతో పనేంటి సీత? బాగా చెప్పావత్తయ్య. అది కాదత్తయ్య, దాక్షాయినికి ముక్కు మీద కోపం ఉంటుంది, ఆవేశంలో మాట ఆగదు. అది కాక మోడలింగ్ అంటే రకరకాల వ్యక్తిత్వాలు ఉన్న మనుషులతో పని చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ప్రవర్తనతో తను ఇమ్మల్లేదు. పాపం మోడలింగ్ చేయాలని తెగ ముచ్చట పడుతోందక్క. ఒప్పుకోవచ్చు కదా. ఒకవేళ నచ్చకపోతే దాక్షాయనక్కే వదిలేస్తుంది కదక్కా. ముందుగానే మనమే వద్దని చెప్పుడెందుకు? అయ్యో, నేనెందుకు మోడలింగ్ వద్దంటున్నానో మీకెందుకు అర్థం కావడం లేదు? వాళ్ళకు అర్థం కాకపోయినా నాకు బాగా అర్థమైంది నువ్వెందుకు వద్దంటున్నావో. ఎందుకో మీరు చెప్పండి అత్తయ్య. నీ తోటి కోడలు పై స్థాయికి వెళ్ళటం నీకిష్టం లేదు. ఓర్వలేక ఏదో వంకన తొక్కేద్దామని చూస్తున్నావు. అదేంటత్తయ్య అంత మాట అనేశారు? మరి లేకపోతే నువ్వెందుకు నీ చెల్లెలు కట్టుపడుతున్నట్టు? ఇదిగో రామరాజు, నీకమ్మగా చెప్తున్నా, నీ మరదలు తనకిష్టమైన పని చేస్తుంది అంతే. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడొద్దు. సర్లే దాక్షాయిని, నువ్వు మోడలింగ్ చేయి. పదండి భోంచేద్దాం. ఇప్పుడు నాకు హ్యాపీ. పదండి తిందాం. ఇంకా నిలబడ్డారేంటి? పదండి భోంచేద్దాం. అక్క రాక్క, అదే పదండి. ఆ నువ్వు తొందరపడి దాక్షాయణిని మోడలింగ్ చేయటానికి ఒప్పుకోకుండా ఉండాల్సింది. నన్నేం చేయమంటారండి? నేనేమన్నా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నానా? మనసు మార్చే ప్రయత్నం చేశాను, తను ససేమీరా అంటుంది. నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను, కుదరదు అంది. తన బుర్రలో అదే పురుగు తొలుస్తూ ఎలాగైనా తను అనుకున్నదే చెయ్యాలనే మంకు పట్టుపడితే గతి లేక సరే అన్నాను. ఆ పుర్రకి పెళ్ళైన ఇన్నాళ్ళకి ఇలాంటి బుద్ధి పుట్టిందేంటి సీత? ఏం చేస్తావండి, అంత మన తలరాత. మన ఫ్యామిలీ ఉన్న గడ్డు పరిస్థితుల్లో గట్టెక్కించే ప్రయత్నం చేద్దామని నేను జాబ్ చేయాలి అనుకున్నాను. దాక్షాయిని ఏమో అక్కే చేయంగలేంది, నేను మోడలింగ్ చేయకూడదా అని ఆహానికి వెళ్ళింది. మనకి తలనొప్పి తెచ్చిపెట్టింది. రాను రాను మన ఇంట్లో మనుషుల ప్రవర్తన వింత పోకడలకపోతోంది. మీరు ఏమైనా అనుకోండి, ఆ పెద్దావిడ ప్రవర్తన నాకైతే నచ్చడం లేదు. మీరేమో ఆవిడ అడగగానే పెద్దరికం వంటగట్టారు. ఆవిడేమో అది అడ్డు పెట్టుకొని సగం తెలిసి సగం తెలియక పెత్తనాలు చేసి మన నెత్తి మీద ఇలాంటి దింపుకోలేని బరువులు పెడుతోంది. ఒక విధంగా దాక్షాయిని అంత మూర్ఖంగా మోడలింగ్ చేస్తానని పట్టుబట్టడానికి, నేను ఒప్పుకోవడానికి
ఆవిడే కారణం. ఆవిడొకప్పుడు బాగా బతికింది సీత. ఇప్పుడు ఎవరూ లేరు. తన గురించి నువ్వెందుకు అంతగా పట్టించుకుంటావు? ఆవిడ ఏం చెప్పినా సరే మంచేదో చెడేదో నీకు తెలుసు కదా, అదే చెయ్యి. కాకపోతే కాస్త చూసుకుని ఆవిడ మనసు బాధపడకుండా చూడు. ఉమ్. ఏం కోడలు పిల్ల, నీకిష్టమైన పనికి సీతను ఒప్పించాను. నీకు సంతోషమేనా? చాలా థ్యాంక్స్ అత్తయ్య. హా, చూసావుగా నా తడాక. నేను పట్టుబట్టానంటే కాని పనంటూ ఏమీ లేదు. నిజంగా మీరు చాలా గ్రేట్ అత్తయ్య. ఇప్పటిదాకా సీతక్కే అందరి నోళ్ళు మూయించేది, మీరు ఆవిడ నోరే మూయించారు. ఇదేం చూసావే కోడలి పిల్ల, ఇక నుంచి ఈ ఇంట్లో అందరూ నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పినట్టే చెయ్యాలి. ఇంకా మీకెవరత్తయ్య ఎదురు చెప్పేది? పెత్తనమంతా మీదే. ఆ, ఇదిగో అమ్మాయి, నువ్వు పెద్ద మోడల్ అయ్యాక ఈ అత్తయ్యని అస్సలు మర్చిపోకూడదు. నన్ను బాగా చూసుకోవాలే. మిమ్మల్ని ఎలా మర్చిపోతానత్తయ్య? కళ్ళు మూసి యాడికి తీసుకుపోతున్నావంటే చెప్పవేందక్కా? సైలెంట్గా ఉండమన్నానా? ఎందుకంత కంగారు? హ్యాపీ బర్త్డే చిట్టి. హ్యాపీ బర్త్డే చిట్టి. హ్యాపీ బర్త్డే చిట్టి. థ్యాంక్స్ బావా. హ్యాపీ బర్త్డే చిట్టి. హ్యాపీ బర్త్డే చిట్టి. హ్యాపీ బర్త్డే చిట్టమ్మ గారు. థ్యాంక్స్ మారుతి. హ్యాపీ బర్త్డే చిట్టి. థ్యాంక్స్ అక్క. హ్యాపీ బర్త్డే చిట్టి. థ్యాంక్స్ సరస్వతి అక్క. థ్యాంక్స్ దాక్షాయన్ అక్క. చూసావా చిట్టి, మేము నిన్ను ఎలా సర్ప్రైజ్ చేశామో? చూడు చిట్టి, నీకిలా తెలియకుండా అరేంజ్మెంట్ చేయాలని చెప్పి 2 రోజుల నుంచి నానిగాడు మా దుంప తెంపుతున్నాడు తెలుసా? వారి వరి 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 వరే, చిట్టి కోడలు పుట్టినరోజని నాకొక్కళ్ళు కూడా చెప్పలేదేంటి సీత? ఎవరికి తెలియకుండా చిట్టికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం అత్తయ్య. ఆ, పుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టి. థ్యాంక్స్ అత్తయ్య. ఒక్క నిమిషం చిట్టి. నీ పుట్టినరోజు సందర్భంగా ఇది నా గిఫ్ట్ చిట్టి. థ్యాంక్స్ అక్క. మస్తు మంచిగా ఉంది అక్క గిఫ్ట్. పెద్దదాన్ని నా చేత్తో కూడా ఒక బహుమానం పుట్టినరోజు పిల్లకి ఇప్పించొచ్చుగా సీత. నేను తెచ్చిన చీర మీరిచ్చినట్టే అనుకోండి అత్తయ్య. ఉమ్, ఉమ్, ఉమ్. అలా ఎలా కుదురుతుందమ్మా, విడ్డూరం కాకపోతేను? హే, నా చేతిలోనేమో రూపాయి లేకపాయే. ఇదిగో రామరాజు, నా చేతిలో అప్పుడప్పుడు 50 100 పెడుతూ ఉండు. ఇలాంటప్పుడు పనికొస్తాయి. వదినా, నువ్వే కాదు వదినా, నేను కూడా నా భార్య కోసం బర్త్డే గిఫ్ట్ తెచ్చాను.
తెచ్చాడా? సీత, నా చిన్న కొడుకు తెచ్చిన బహుమానం చూసావా? ఎంత బావుందో.